ఎంతో ఘనంగా ఆడెపు ఫౌండేషన్ ఆధ్వర్యంలో పబ్లిక్ లైబ్రరీని మరి ఈ ప్రాంతంతో పాటుగా మరి చిన్నపిల్లల అందరి ఇన్వాల్వ్మెంట్తో వాడకట్టు పెద్ద మనుషులు అందరితో కలిసి ఈరోజు నాడు పబ్లిక్ లైబ్రరీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా నా వంతు సహకారంగా కంప్యూటర్, అదేవిధంగా ఒక 10 బుక్స్, అదేవిధంగా ఒక 3 పేపర్లతో పాటుగా నేను ఒక సదుద్దేశంతో పిల్లలు ఈ ప్రాంతంలో మంచి విద్యని అభ్యసించే విధంగా మా వంతు సహకారం ఉండాలనేసి ఈ గ్రంథాలయ కమిటీ ద్వారా ఒక 10 మంది మేమందరం యూత్ సభ్యులం ఈ ప్రాంత వాస్తవులు అందరం కలిసి ఈ గ్రంథాలయాన్ని ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. దాంట్లో భాగంగా మా ఈ ప్రాంతానికి విచ్చేసినటువంటి పెద్దలు సంజీవ్జీ గారు, అదేవిధంగా మరియు లక్ష్మీపతి గారు, అదేవిధంగా ఈ ప్రాంత ఆర్ఎస్ఎస్ చిత్రాల రాజు గారు మరియు నా తోటి మిత్రులందరికీ, అదేవిధంగా చిన్నపిల్లలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ లైబ్రరీ 8 గంటల నుంచి 11 గంటల వరకు, అదేవిధంగా సాయంత్రం 5 గంటల నుంచి 8 గంటల వరకు పడి ఉంటుంది. నా యొక్క విజ్ఞప్తి ఏంటి అంటే ఈ ప్రాంతంలో విద్యని ముందుకు తీసుకెళ్ళాలి. ప్రతి ఒక్కరికి కూడా ఒక మంచి విద్య అందాలి. ప్రతి ఒక్కరు కూడా ఒక రానున్న రోజులలో మా ప్రాంతం నుంచి కూడా ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, అదేవిధంగా ఉన్నతమైనటువంటి గవర్నమెంట్ జాబ్స్ కొట్టాలనే ఉద్దేశంతో దీన్ని నేను ఉన్నంత కాలం కూడా ఈ యొక్క లైబ్రరీని కంటిన్యూగా నడుపుతాననేసి తెలియజేస్తూ మీ అందరికీ కూడా ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎవరైతే పుస్తక ప్రేమికులు ఉన్నారో, అదేవిధంగా ఎవరైతే పిల్లల ఎడ్యుకేషన్కి సాయం చేయాలనుకుంటున్నారో వారిని కూడా వారు చదివిన ఏదైనా మంచి పుస్తకాలు ఉంటే, లేదంటే వారు ఏదైనా డొనేట్ చేయాలనుకుంటే మంచి పుస్తకాలను నాలెడ్జ్ బేస్ కావచ్చు, లేకపోతే ఇంగ్లీష్ బేస్ కావచ్చు, లేకపోతే పోటీ పరీక్షలకు కావచ్చు, లేకపోతే ఏదైనా మన హిందూ ధర్మం సంబంధించి